హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పాసివ్ వాయిస్ స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క పాసివ్ వాయిస్ స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఆల్రెడీ ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యాక్టివ్ వాయిస్ యూసేజ్ని ఇంగ్లీష్ని ఎన్ని రోజుల్లో నేర్చుకోగలమనే సిరీస్లో అయితే చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఆ వీడియోని చూడండి. రైట్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ పాసివ్ వాయిస్లో స్ట్రక్చర్స్ అనేవి మనం ఎందుకు తెలుసుకోవాలంటే, స్టేట్మెంట్ ఏ విధంగా అయినా అడగొచ్చు. పాజిటివ్లు ఉండొచ్చు, నెగిటివ్లు ఉండొచ్చు, పాజిటివ్ క్వశ్చన్ ఉండొచ్చు, WHPQ ఆర్ YNQ, ఇలా ఏ స్టేట్మెంట్ అయినా ఉండొచ్చు. మరి ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ఈ స్ట్రక్చర్స్ అనేవి మనకు చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. బికాస్ ఈ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకునే మనం ఆ స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లోకి అక్యురేట్గా ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ ఈ ఆల్ స్ట్రక్చర్స్ని అయితే నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే మనకు యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ అనేవి ప్రతి స్ట్రక్చర్లో మనకు వస్తున్నాయి. మరి వీటిని ఏ ఆబ్జెక్ట్స్తో యూజ్ చేయాలంటే, ఈ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని ఐ అనే ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు, ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని హీ, షీ, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు, అండ్ ఆర్ అనే ఈ హెల్పింగ్ వర్బ్ని వి, యూ, దే అండ్ ఎనీ ప్లూరల్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక ఎగ్జాంపుల్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. సో అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నెంబర్ 1 ఎగ్జాంపుల్, విద్యార్థులకు ఏఐ గురించి వివరిస్తున్నారు. సో ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న పనులు, ఈ విద్యార్థులకు ఏఐ గురించి వివరిస్తున్నారు అని చెప్పాను, కానీ ఆ వివరించేటటువంటి సబ్జెక్ట్ ఎవరో ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. అంటే డ్యూర్ ఆఫ్ ది యాక్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఓన్లీ ఈ ఆబ్జెక్ట్కి మాత్రమే విద్యార్థులకు, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను నేను, ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కు, ఆబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ను, ఇలా కు, కి, ను, ని అని వచ్చే వాటిని మనం ఆబ్జెక్ట్స్ లాగా కన్సిడర్ చేయాలి పాసివ్ వాయిస్లో అని చెప్పాను ఇంట్రడక్షన్ క్లాస్లో. సో విద్యార్థులకు ఏఐ గురించి వివరిస్తున్నారు, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి దీన్ని ఇంగ్లీష్లో స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ది ఏఐ. అంటే విద్యార్థులకు ఏఐ గురించి వివరిస్తున్నారు. సెకండ్ ఎగ్జాంపుల్, పరీక్షను నిర్వహిస్తున్నారా. సో ఇక్కడ పరీక్షను నిర్వహిస్తున్నారా అంటే పరీక్షను నిర్వహించేటటువంటి సబ్జెక్టు గురించి మాట్లాడకుండా ఓన్లీ పరీక్షను అనే ఆబ్జెక్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. పరీక్షను నిర్వహిస్తున్నారా, మరి దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ ఎగ్జామ్ బీయింగ్ కండక్టెడ్ అంటే పరీక్షను నిర్వహిస్తున్నారా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, భోజనాన్ని వడ్డించడం లేదు అంటే ఇది నెగిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది. భోజనాన్ని వడ్డించడం లేదు. ఫుడ్ ఈజ్ నాట్ బీయింగ్ సర్వ్డ్ అంటే భోజనాన్ని వడ్డించడం లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హాల్ టికెట్స్ని ఇవ్వడం లేదా అంటే ఇవన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. చూడండి, హాల్ టికెట్స్ని ఇవ్వడం లేదా. ఆరెంట్ హాల్ టికెట్స్ బీయింగ్ గివెన్ అంటే హాల్ టికెట్స్ని ఇవ్వడం లేదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వాళ్ళను ఎందుకు తిడుతున్నారు. సో ఇక్కడ ఎందుకు అనేది WH క్వశ్చన్ వర్డ్ వై అండ్ తిడుతున్నారు అనేది పాజిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మనం ఈ WH క్వశ్చన్ వర్డ్ వైతో పాటు ఈ పాజిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళను ఎందుకు తిడుతున్నారు, వై ఆర్ దే బీయింగ్ స్కోల్డెడ్ అంటే వాళ్ళను ఎందుకు తిడుతున్నారు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్, అతనిని ఎందుకు ప్రమోట్ చేయటం లేదు. సో ఇక్కడ ఎందుకు అనేది అగైన్ WH క్వశ్చన్ వర్డ్ వై అండ్ ప్రమోట్ చేయటం లేదు అనేది నెగిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ వైతో పాటు మనం NQ స్ట్రక్చర్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అతనిని అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అతనిని ఎందుకు ప్రమోట్ చేయటం లేదు. వై ఇజంట్ హీ బీయింగ్ ప్రమోటెడ్ అంటే అతనిని ఎందుకు ప్రమోట్ చేయటం లేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో పాసివ్ వాయిస్ స్టేట్మెంట్స్ని ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక ఎగ్జాంపుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్కి ముందు ఇలాంటి అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా నేను మన
ఒక స్పోకెన్ ఇంగ్లీష్ బుక్లో అయితే అంటే అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా పర్చేజ్ చేయాలని అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి బుక్ అని మెసేజ్ చేయండి. మన బుక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, యువర్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్ ఈజ్ గ్రామాల్లో దోమతెరలను పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో దోమతెరలను పంపిణీ చేస్తున్నారు. సో ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్ని మీరు కింద కామెంట్ బాక్స్లో పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ స్టేట్మెంట్స్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.